హలో ఎవ్రీవన్. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇంట్లో వంట చేస్తున్నాను. సో, ఈ ఐటెమ్స్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది నేను ఏం వంట చేయబోతున్నాను అని. సో, చాలా సింపుల్‌గా నేను లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా నేను పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు అలాగే శనగిత్తనాలు రెడీ చేసుకున్నాను. అండ్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ నేను ఆనియన్స్ వేసాను ఆయిల్‌లో. అవి బాగా ఫ్రై అవ్వాలి అని. సో, డీప్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నేను శనగిత్తనాలు వేసుకున్నాను. శనగిత్తనాలు డీప్ ఫ్రై అవ్వాలి కదా ఆయిల్‌లో. పచ్చిగా ఉంటే అస్సలు బాగోవు. అందుకని నేను కొద్దిగా హై ఫ్లేమ్‌లో బాగా వాటిని అందులో ఆయిల్‌లో బాగా డీప్ ఫ్రై చేస్తున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. సో, పచ్చిమిర్చి వీటన్నిటిని కలిపి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి. అలాగే ఈ ఎర్రగడ్డలు అనేవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్‌లోకి రావాలి. అప్పుడే బాగా మగ్గినట్టుగా మనకు అనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగా నేను ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని నేను బాగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేశాను. డీప్ ఫ్రై అయిన తర్వాత అవన్నీ బాగా మగ్గిన తర్వాత లాస్ట్‌గా నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, సింపుల్‌గా గొజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనిలో అన్నం వేసుకొని మనము కలుపుకోవాలి అంతే. సో, నేను కలపడానికి ముందుగా లెమన్ అనేది అందులోకి పిండాను. సో, 1½ లెమన్ నేను యూస్ చేశాను ఫ్రెండ్స్. అంతే, ఇంకా బాగా దీన్ని ఆ గొజ్జులోకి రైస్ బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ ఫైనల్ టచ్ కొద్దిగా కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకున్నాను. అంతే.